డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు వైబ్రేట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఒక ప్రోగ్రామ్ అటెండ్ అవ్వితే, ఒక సంథింగ్ ఏదైనా ఎవరైనా చెప్తే ఫాలో అవ్వితే ఎంతవరకు జరుగుతుంది, అది అసలు నిజమేనా, ఇవన్నీ మాటలు, ఇవన్నీ వింటుంటాం కదా. కానీ ఎవరికైతే ఇవన్నీ జరిగాయో, సాధించారో వాళ్ళు, సో వాళ్ళ మాటల్లో అవి వింటే ఎలా ఉంటాయో ఈరోజు చూడబోతున్నాము. నమస్కారం గురు. నమస్కారం గురుగారు, రీసెంట్ గా ఒక ఆఫ్లైన్ ప్రోగ్రామ్ జరిగింది. సో వాటిలో కొన్ని ఫీడ్బ్యాక్స్ ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే చాలా మంది ఇచ్చారు. అందులో 1 or 2 వీ కెన్ ప్లే. అసలు ఎలా అది సాధ్యం? నాకు కూడా ఇప్పటి వరకు కూడా క్వశ్చన్ మార్క్. అంటే ఇమ్మీడియట్ రిజల్ట్స్ అంటున్నారు వాళ్ళు. నేను వాళ్ళకు అంటే జస్ట్ వీడియో చూడకుండా కాల్ చేయడం కూడా జరిగిందండి. సో ఇదంతా జస్ట్ మీరు కెమెరా పోజ్ కోసం ఇచ్చారా, నిజంగానే జరిగిందా? నేను కూడా యాంకరింగ్ చేస్తున్నాను గురుగారితో. అంటే దే ఓపెన్. సో అలా సాధ్యమా? కొంతమందికి అయితే కాల్ చేశాను నేను. సో ఇది ఎలా సాధ్యం? దానికన్నా ముందు అసలు వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం గురుగారు. షూర్ డెఫినెట్ గా. నా పేరు రమేష్, కుకట్పల్లి, హైదరాబాద్. శివలింగ చేస్తున్నాను. ప్రేయర్స్ కానీ, మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ కానీ, అన్ని సిస్టమేటిక్ లైఫ్. సార్ డౌట్ అడిగాను, మా పాప జాబ్ వస్తుంది సార్, నేను కూడా మేనిఫెస్ట్ చేస్తున్నానంటే, నేను కాదు మీ పాపతో చేయించండి అంటే, అమెరికాలో మా పాప ఎంఎస్ పూర్తయి జాబ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. 1 week లోనే జాబ్ వచ్చేసింది. సార్ చెప్పినట్టు మేనిఫెస్టేషన్. సో తర్వాత నాకు 3 lakhs అకౌంట్ ఇస్తాను అనుకుంటే చాలా సతాయించింది. సార్ చెప్పినట్టు నా పర్మిషన్స్ అన్ని తీసుకుంటా ఉంటే తొందరగా వచ్చేసేసింది. అనుకోకుండా అకౌంట్ కూడా నాకు బ్యాంక్ లో పడుతుంటాను. ఎల్ఐసి కట్టినవి అన్ని మనకు గుర్తున్నాయి. ఆటోమేటిక్ ఇప్పుడు మనకు బ్యాంక్ లో పడుతున్నాయి మెచ్యూరిటీ అయిన తర్వాత. అట్లాంటి అమౌంట్ కూడా చాలా సర్ప్రైజ్ గా అకౌంట్ వచ్చింది. సో ఇప్పుడు సిస్టమేటిక్ లైఫ్ అలవాటు పడి సక్సెస్ఫుల్ లైఫ్ కొనసాగిస్తున్నందుకు గురుగారు చాలా ధన్యవాదాలు. అసలు ఎలా సాధ్యమైంది గురుగారు? తను షార్ట్ టైంలోనే అంటే ఇవన్నీ ఇప్పుడు నేను కూడా పాటిస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నాకు కూడా తెలుసు. కానీ ఇన్ని రిజల్ట్స్ ఎలా? విల్ డీకోడ్ మనం డిస్కస్ చేద్దాం. ఇది ఎలా నిజం జరిగింది, ఇది ఎలా సత్యమైంది, వాళ్ళకి ఎలా పాసిబిలిటీ అయింది, మిగతా వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు. విల్ డీకోడ్ అబౌట్ ఆల్ ద స్టఫ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ మాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతానికి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. మీరు చూశారు రమేష్ ముదిరాజ్ ఫ్రమ్ కూకట్పల్లి, సివిల్ ఇంజనీర్ కమ్ కాంట్రాక్టర్. ఆయన చెప్పారు, వీడియోస్ ఎప్పటి నుండో ఫాలో అవుతున్నారు, మన ఆఫ్లైన్ ప్రోగ్రామ్కి కూడా అటెండ్ అయ్యారు. ఆయన ఏం చెప్పారు అంటే, ఇప్పుడు వీడియోలో మనకి వాళ్ళ డాటర్ అమెరికాలో ఉంటున్నారు, ఎప్పటి నుండో జాబ్కి ట్రై చేస్తూ ఉన్నారు, అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్, జరగలేదు అని ఆయన చెప్పారు. సో ఆమె కొరకు ఈయన మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. సో అఫ్ కోర్స్ తల్లిదండ్రుల యొక్క ఆరా, గ్రేస్ ఎంతవరకు అంతవరకే కాదు, 100% ఉండదు. సో ఎవరికి వాళ్ళే మేనిఫెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ పాపకి మనం ఈయన త్రూ గైడ్ చేయడం జరిగింది. బికాజ్ ఆమె అక్కడ యుఎస్ఏలో ఉంటున్నారు. అండ్ షీ మేనిఫెస్టెడ్ స్పాన్ ఆఫ్ 1 weekలో విత్ హ్యాండ్సమ్ శాలరీతో షీ మేనిఫెస్టెడ్ ఏ జాబ్. అండ్ ఆయన చెప్పింది ఏంటంటే, ఓవరాల్గా ఆ ఇయర్లో 2024లో హోల్ ఇయర్ హీ మేనిఫెస్టెడ్ వర్త్ ఆఫ్ 50 lakhs. ఇంతకుముందు ఆయన మన ఆఫీస్కి కూడా రావడం జరిగింది. అతనితో కూడా ఇంతకుముందు రికార్డింగ్ జరిగింది. అండ్ స్టక్ అయిన అమౌంట్, ఎప్పటి నుంచో రావాల్సిన అమౌంట్, ఒక 3 lakhs వరకు మేనిఫెస్టేషన్ చేశారు. అదే చెప్తున్నారు, అనుకోకుండా వెంటనే రావాల్సిన అమౌంట్ అలానే బ్యాంక్ అంటే అకౌంట్స్ లో కంటిన్యూటీ మనీ ఫ్లో అనేది జరుగుతుంది. సో దీనికి రీజన్ ఏంటి? వాళ్ళ అమ్మాయి జాబ్ కష్టపడుతుంది, సబ్జెక్ట్ ఫాలో అయ్యాక విత్ ఇన్ 1 week స్పాన్ లో జాబ్ మేనిఫెస్టేషన్ అవ్వడం, ఆయనకి స్టక్ అయిన అమౌంట్ రావడము, ఏదో ఒక రూపంలో మనీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం, తనకు తగ్గట్టు ఆపర్చునిటీస్ రావడం, ఇదంతా ఎలా? ఇదంతా కోయిన్సిడెన్సా? లైక్ ఇదంతా ఏంటి? యాక్సిడెంటల్గా జరిగిందా? కోయిన్సిడెన్సా? యాదృచ్ఛికంగా జరిగిందా? నో, భగవంతుడు లీల, ద గ్రేస్ ఆఫ్ గాడ్, ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, ద గ్రేస్ ఆఫ్ సుప్రీం. ఇక్కడ మేము కాదు, ఆయన ఇంపార్టెంట్.
ఆయన కార్యాచరణ చేశాడు. ఇది మా సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ అమ్మా. యూనివర్సల్ మెసెంజర్ని, నా బాధ్యత నేను చెప్పడం వరకే. బట్ నేను చెప్పింది ఇది సత్యం అని నమ్మి ఆచరణలో పెట్టాడు చూడండి ఆయన గ్రేట్. హీ మేనిఫెస్టెడ్, ఆయన ఆచరణలో పెట్టాడు. కానీ చాలా తక్కువ మంది చెప్తారు గురుగారు. అంటే మీ నుంచి అయినా కూడా మీరు క్రెడిట్ తనకే ఇస్తున్నారు. అఫ్ కోర్స్ అమ్మా, ఇక్కడ నా బాధ్యత చెప్పడం, నా కర్తవ్యం, నా బాధ్యత. ఇది నాకు విశ్వం ఆజ్ఞాపించింది, భగవంతుడి ఆశీర్వాదం, ఎన్నో జన్మల పుణ్య కార్యక్రమం యొక్క ఫలితమేమో విశ్వం గురుస్థానంలో నిలబెట్టింది. నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాం. ఈ రోజుల్లో ఏదైనా అతి ముఖ్యమైనది, అతి గొప్పదైనది ఏదైనా ఉంది అంటే జ్ఞానాన్ని పంచడమే. అది మాకు భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం ఆజ్ఞాపించింది, మా సాధన యాడ్ అయింది. సో ఆయన మేనిఫెస్ట్ చేశాడు. నా పాయింట్ ఏంటి, ప్రూవెన్ కాన్సెప్ట్, రిజల్ట్ వచ్చింది, ఆయనే చెప్పాడు కదా. అవును. ఇంకా చాలా మందికి డౌట్, ఇది సూపర్స్టిషనా, మూఢనమ్మకమా? ఎక్కువ అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ ఇంటూ అనాలిసిస్ ఈజ్ ఈక్వల్స్ టు పెరాలిసిస్. ప్రూవెన్ కాన్సెప్ట్, 2 4 ఇది ప్రూవెన్. 2 2 4 ఎంతైతే ప్రూవెనో మేనిఫెస్టేషన్, యూనివర్సల్ లాస్ అంతే ప్రూవెన్ కాన్సెప్ట్. 3 lakhs రూపీస్ ఆల్ ఆఫ్ షడన్ స్ట్రక్ అయిన అమౌంట్ రావడం జరిగింది. ఒక తండ్రికి పిల్లలు ప్రయోజకులు అవ్వడమే ఒక పెద్ద డ్రీమ్, పెద్ద గోల్. అవునా? అవును. అమెరికాలో ఒక జాబ్ ని మేనిఫెస్టేషన్ చేయడం స్పాన్ ఆఫ్ 1 week లో అంత ఈజీ కాదు. అవును. త్రూ మేనిఫెస్టేషన్ ఇట్స్ పాసిబుల్. అంటే ఏంటి, వాళ్ళ కోరికలు, వాళ్ళకి అవసరాలు అన్నీ కూడా త్రూ మేనిఫెస్టేషన్ ఆయన ఫుల్ఫిల్ చేసుకున్నాడు. మరి ఆయన చేసుకునేటప్పుడు మన వాళ్ళు ఎందుకు చేసుకోరు, మన తెలుగు వాళ్ళు ఎందుకు చేసుకోరు, మన ఆడబిడ్డలు ఎందుకు చేసుకోరు? ఇఫ్ హీ కెన్, దే కెన్ డూ ఇట్ బెటర్. కాకపోతే ఆచరణ ఇంపార్టెంట్. ఐ నెవర్ అండ్ ఎవర్ బెగ్ ఫర్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి అని. అటెండ్ అవ్వండి అని చెప్తాను కానీ బెగ్ చెయ్యం. ఎందుకు? యూనివర్సల్ సబ్జెక్ట్ జీవితంలోకి రావడము ఆశీర్వాదం. ఎవడికి పడితే వాడికి యూనివర్సల్ సబ్జెక్ట్ చోట్లు పడదు, కంటి ముందు కనిపించదు. ట్రై టు అండర్స్టాండ్. యూట్యూబ్లో లాక్స్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. అవును. డిఫరెంట్ సెగ్మెంట్స్లో, మ్యూజిక్, డాన్స్, సినిమా, యూనో, మంచి చెడు, స్పిరిచువాలిటీ, ఇన్ని లాక్స్ ఆఫ్ వీడియోస్లో యూనివర్సల్ సబ్జెక్టే కంటి ముందుకు రావడం గాడ్స్ ప్లాన్. అబ్సల్యూట్లీ. సుప్రీం యొక్క ఆశీర్వాదం. వాళ్ళు చేసుకున్న పుణ్య కార్యక్రమాలకు ఫలితమే ఈ వీడియోలు కంటి ముందుకు రావడం. ఎందుకంటే సబ్జెక్ట్ని పట్టుకుంటే కుబేరలు అయిపోతామని ప్రూవెన్ కాన్సెప్ట్. అసలు నేను మిలీనియర్ అవుతానన్న థాట్ ఎవడుకుంటుంది సబ్జెక్ట్ లేకపోతే? వెరీ రేర్. 100లో 1 ఉంటుంది ఎస్ నేను మిలీనియర్ అవుతానని. మీరు గో అండ్ చెక్ టు ద యంగ్స్టర్స్. నేను ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో వర్క్షాప్స్ చేశాను వాళ్ళ ఆహ్వానం మేరకు. మోటివేషనల్కి రిలేటెడ్, ఇన్ఫ్లుయెన్స్కి రిలేటెడ్, ఉమెన్ ఎంపవర్మెంట్కి రిలేటెడ్ కొన్ని 100 ప్రోగ్రామ్స్ చేశాను కాలేజెస్లో. వాట్స్ యువర్ డ్రీమ్ అని చాలా మందికి అడిగా. ఒక్కడ చెప్పలేదు మిలీనియర్ అవ్వాలి, రిచ్ అవ్వాలి, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు చేయాలని. ఓ 25,000 జాబు, 50,000 జాబు, ₹1,00,000 జాబు, ₹2,00,000 జాబు, జాబు జాబు జాబ్ జాబ్ జాబ్, ఉద్యోగం పేరులోనే ఉంది గమ్. ఐఎమ్ నాట్ పుట్టింగ్ డౌన్, ఐ రెస్పెక్ట్ దాట్. రోటీ కపడా మకాన్ కొరకు ఏదో ఒకటి చేస్తున్నారు, మంచిదే. బట్ నేను ధనవంతుడిని అవ్వాలి, కుబేరుని అవ్వాలని ఒక్కడ చెప్పాల. వై? దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ సపోర్ట్. పట్టుకోండి, రూట్స్ ను పట్టుకోండి. గ్రావిటేషనల్ ఫోర్స్, ఇట్స్ ఎ లా, ఇట్స్ ఎ సైన్స్. యూనివర్సల్ సబ్జెక్ట్ కూడా సైన్స్, మెటాఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్. మైండ్ ని ట్యూన్ చేయాలా. ఇఫ్ దే కెన్, ఆ వ్యక్తికి, రమేష్ ముదిరాజ్ ఫ్రమ్ కూకట్పల్లి, ఆయనకి అయినప్పుడు మీకు కూడా అవుతుందమ్మా. కొత్తగా వీడియో చూస్తుంటే మీకే చెప్తా ఉన్నా, సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి, అటెండ్ అవ్వండి, క్లాసెస్కి అటెండ్ అయ్యి నేర్చుకోండి. మీ కొరకు ఎన్నో కార్యక్రమాలు కండక్ట్ చేయబోతా ఉన్నాము. నేర్చుకోవడంలో తప్పేం లేదు కదా. ఎవ్రీ పర్సన్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండర్ ద ప్లానెట్, అండర్ ద స్కై ఏదైనా ఉంది అంటే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, సెల్ఫ్ లెర్నింగ్. ఫిజికల్ సైన్స్ మనకు బాగా తెలుసు, న్యాచురల్ సైన్స్ బాగా తెలుసు, బట్ లైఫ్ను మొత్తం లీడ్ చేస్తుంది మనీ సైన్స్. అది ఎవడు చెప్పట్లే, అది యూనివర్స్ నేర్పిస్తుంది, నవగ్రహాలు నేర్పిస్తుంది, పంచభూతాలు నేర్పిస్తుంది. ఆయనకి పాసిబిలిటీ అయినప్పుడు కూడా మీకు కూడా పాసిబిలిటీ అవుతుంది. కమ్ అండ్ జాయిన్ us. చాలా క్లాసెస్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. సో ఇవన్నీ వీళ్ళకు సాధ్యం అయ్యాయి కదా, ఆన్లైన్లో చేస్తున్న వాళ్ళకు కూడా సాధ్యం అవుతున్నాయి అని కూడా వింటున్నాను నేను. అసలు ఎలా సాధ్యం అనేది ఇంకా అడుగుతాను మీకు, ఎందుకంటే చాలా మందికి సబ్జెక్ట్ అనేది వెళ్ళాలి గురువు. చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే రెడీ ఉన్నారు, కానీ ఏదో కొద్ది గొప్ప నేర్చుకుని ఒక 2-3 hours స్పెండ్ చేసి కొత్త సబ్జెక్ట్ అని తెలుసుకొని ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకుందాము అనే అవగాహన చాలా మందికి వెళ్ళాలనే
నేను కూడా చాలా చాలా ప్రయత్నిస్తున్నాను అనమాట. Hmm. అంటే నాకు తెలుసు ఈ సబ్జెక్ట్. Hmm. సో ఇవన్నీ ఇంకా జనాల్లోకి వెళ్ళాలి అంటే మీ క్లాస్ డీటెయిల్స్, టైమింగ్స్ అండ్ డేట్స్. షూర్ అమ్మా. మేనిఫెస్టేషన్కి సంబంధించి, అద్వైతానికి సంబంధించి, లాస్ ఆఫ్ కర్మకి సంబంధించి, మేనిఫెస్టేషన్కి సంబంధించి, యూనివర్సల్ ప్రిన్సిపల్స్కి, లాస్ ఆఫ్ యూనివర్స్కి సంబంధించి ఆస్ట్రాలజీ ప్లస్ మేనిఫెస్టేషన్ని జోడిస్తూ, న్యూమరాలజీ ప్లస్ మేనిఫెస్టేషన్ని జోడిస్తూ, వాస్తు ప్లస్ మేనిఫెస్టేషన్ని జోడిస్తూ మనం హిడెన్ సీక్రెట్స్ని ఇవ్వబోతున్నాం. మనీ మెడిటేషన్స్ చేయించబోతున్నాం. మనీకి రిలేటెడ్ కొన్ని ముద్రాస్ని లైవ్లో ప్రాక్టీస్ చేయిస్తున్నాం. వాళ్ళకు ఒక ప్యాటర్న్ ఇవ్వబోతున్నాం. అంటే ప్రతిరోజు మార్నింగ్ పడుకొని లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేంత వరకు సబ్జెక్ట్ని నిజ జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలి. ఆ వ్యక్తి యొక్క ప్రొఫెషన్ ఏది అవ్వనివ్వండి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ ఏదైనా అవ్వనివ్వండి, ఈజీగా, సులభంగా, సునాయాసంగా సబ్జెక్ట్ని ఎలా ఆచరించాలి, సులభంగా, సునాయాసంగా దైవతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి, విశ్వతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి, యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, హౌ టు కనెక్ట్ విత్ యూనివర్స్, అండ్ మిలీనియర్ ఎలా అవ్వాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఒక 7 days ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. నేనైతే దైవ కార్యక్రమం అని చెప్తాను, ఎందుకంటే దరిద్రుడు కూడా కుబేరుడై కూర్చుంటాడు బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్. అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. ఒక దైవశక్తి, ఒక విశ్వశక్తి వచ్చి కంప్లీట్ అందరినీ బ్లెస్ చేయబోతాం. 2 dates ఇవ్వబోతున్నాను. జూన్ 8వ తారీఖు నుండి 7 days, జూన్ 21వ తారీఖు నుండి 7 days, జూన్ 8th నుండి 7 days, అగైన్ జూన్ 21st నుండి 7 days. మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతుంది ఆన్లైన్ జూమ్ కాల్. ఓకే. ఈ 7 days కూడా రికార్డ్ అవుతుంది. ఎవరైతే అటెండీస్ ఉంటారో, అటెండ్ అయిన వాళ్ళకి ఈ వీడియోస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద క్లాసెస్ లైవ్ యాక్సెస్ ఇవ్వబోతున్నారు. సో లైఫ్ లాంగ్ వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ లైవ్లో కొన్ని మెడిటేషన్స్ చేపిస్తున్నాను కాబట్టి ఆ రికార్డింగ్స్ వీళ్ళు పెట్టుకుంటూ రోజు మెడిటేషన్ వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటే, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటే, వాళ్ళు పుట్టి పెరిగిన జిల్లాలో, రాష్ట్రాలలో వాళ్ళ పేరు పాజిటివ్గా మ్రోగిపోవాలి అంటే, హ్యాపీ, కన్సిస్టెంట్ అండ్ లావిష్ అబండెంట్ లైఫ్ని లైఫ్ లాంగ్ లీడ్ చేయాలంటే ఉన్నది ఒకటే మార్గం, యూనివర్స్, మేనిఫెస్టేషన్, దైవశక్తి. సో వాటి కొరకు ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ కొరకే ప్రోగ్రామ్. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, అహం బ్రహ్మాస్మి అని. ఇమ్మీడియట్గా యూనివర్సల్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్ టు ద హోస్ట్. సో చూసారు కదండి ఫీడ్బ్యాక్స్. సో ఎవరైనా సరే నేను చెప్పాను కాబట్టే ఇలా జరిగింది అనేది వింటూ ఉంటాము, ఇంకా వినబోతామేమో. కానీ ప్రాక్టికల్గా ఎవరైతే ఆచరించారో అనే క్రెడిట్ వాళ్ళకే ఇచ్చేస్తున్నారు గురుగారు. మరి ఇంతకన్నా సాక్ష్యం అంటే ఒక ప్రాక్టికాలిటీలో ఒక సత్యం అనేది ఇక్కడే తెలుసుకోవచ్చు. ఎవరైనా సరే క్లాసెస్ కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలవబోతా ఉన్నాను. అహం బ్రహ్మాస్మి.